నమస్కారం. నా పేరు చందు రాంపల్లి. మీరు చూస్తున్నారు తెలుగు ప్లస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ గురించి చూద్దాం. గ్రావిటీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ పెద్ద టాపిక్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఈ కాన్సెప్ట్ గురించి అర్థమవుతుంది. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, దాని ఎక్స్ప్లెనేషన్, దాని డెఫినేషన్ విత్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ గ్రావిటేషనల్ లాని సర్ ఐజాక్ న్యూటన్ 1686లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అందుకని ఈ గ్రావిటేషనల్ లాకి న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని నేమ్ వచ్చింది. ఫస్ట్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ డెఫినేషన్ చూద్దాం. ఎవ్రీ బాడీ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్ ఎవ్రీ అదర్ బాడీ విత్ ఎ ఫోర్స్ విచ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు product of their masses and inversely proportional to square of distance between them. Force acts along the line joining two bodies. ఇప్పుడు ఈ డెఫినేషన్ని తెలుగులో చూద్దాం. ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి బాడీ ఎవ్రీ అదర్ బాడీని ఒక ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ ఎంత అంటే ఆ రెండు బాడీస్కి ఉన్న మాసెస్ని ప్రొడక్ట్ చేస్తే అంటే మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అండ్ ఆ రెండు బాడీస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఆ ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందంటే ఆ రెండు బాడీస్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ గీస్తే ఆ లైన్ ఉన్న డైరెక్షన్లో ఆ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. గ్రావిటీ అంటే ఒక ఫోర్స్. సో ఇప్పుడు మనం మాట్లాడేది ఒక ఫోర్స్ గురించి. సో గ్రావిటీ ఈజ్ అన్ అట్రాక్షన్ ఫోర్స్. సో దీన్ని మనం ఎఫ్ తోటి ఇండికేట్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు యూనివర్స్లో ఏవైనా రెండు బాడీస్ తీసుకుందాం. ఇక్కడ బాడీ అంటే ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ ద యూనివర్స్, అంటే మూన్, ఎర్త్, హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్, బిల్డింగ్స్, కార్స్ ఎక్సెట్రా ఏవైనా సరే దాన్ని బాడీగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ దట్ ఫిజికల్లీ ఎగ్జిస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ బాడీ. ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయిన ఏ పార్టికల్నైనా ఏ ఆబ్జెక్ట్నైనా మనం బాడీగా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మనం రెండు ఆబ్జెక్ట్స్ని కన్సిడర్ చేద్దాం. ఇది ఆబ్జెక్ట్ 1, ఇది ఆబ్జెక్ట్ 2. ఆబ్జెక్ట్ 1కి కొంత మాస్ ఉంటుంది. మాస్ అంటే మనం వెయిట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. బట్ మాస్ వెయిట్ ఒకటి కాదు, అవి రెండు డిఫరెంట్. బట్ అర్థం కావడం కోసం మాస్ అంటే వెయిట్ లాగా కన్సిడర్ చేద్దాం. ఆబ్జెక్ట్ 1కి మాస్ m1, ఆబ్జెక్ట్ 2కి మాస్ m2. మాస్కి యూనిట్స్ కేజీస్. ఇప్పుడు ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ రెండు మాస్ల ప్రోడక్ట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుతుంది. అంటే ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 ఇంటూ m2. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే m1, m2 ఈ రెండిట్లో ఏది ఇంక్రీజ్ అయినా కానీ ఎఫ్ ఇంక్రీజ్ అవుతుంది. m1, m2లో ఏది డిక్రీజ్ అయినా ఎఫ్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, ఈ ఫోర్స్ ఈ రెండు మాస్లకి ఉన్న డిస్టెన్స్ స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది. అంటే m1కి m2కి డిస్టెన్స్ ఇక్కడ r అనుకుందాం. ఈ డిస్టెన్స్ రెండు బాడీ సర్ఫేసెస్కి ఉన్న డిస్టెన్స్ కాదు, డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ సెంటర్ నుంచి ఈ డిస్టెన్స్ని కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ ఈ రెండు సెంటర్స్కి డిస్టెన్స్ r కాబట్టి ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r². దీన్ని ఎఫ్ ప్రపోర్షనల్ టు 1/r² అని రాయొచ్చు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే r² వాల్యూ ఇంక్రీజ్ అవుతే ఎఫ్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. r² వాల్యూ డిక్రీజ్ అయితే ఎఫ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఆబ్జెక్ట్స్ మధ్య డిస్టెన్స్ పెరిగితే ఫోర్స్ తగ్గుతుంది, అంటే గ్రావిటీ తగ్గుతుంది. డిస్టెన్స్ తగ్గితే గ్రావిటీ పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని కంబైన్ చేస్తే ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు m1, m2/r². ఇది ఫోర్స్కి, మాస్కి అండ్ డిస్టెన్స్కి ఉన్న రిలేషన్. ఇప్పుడు ఇది ప్రపోర్షనాలిటీ రిలేషన్లోనే ఉంది. దీన్ని ఈక్వల్ చేయాలంటే మనకు ఒక కాన్స్టాంట్ కావాలి. ఆ కాన్స్టాంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్ G, క్యాపిటల్ G. ఎఫ్ ఈక్వల్ టు G ఇంటూ m1, m2/r². ఇది యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్కి పర్ఫెక్ట్ ఈక్వేషన్. ఈ క్యాపిటల్ Gకి ఒక కాన్స్టాంట్ వాల్యూ ఉంది. అది 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ kg². మనకి ఈ ఎఫ్ వాల్యూ తెలియాలంటే, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంతో తెలియాలంటే ఈ రెండు మాస్లు m1, m2 తెలియాలి.
ఈ మాసెస్కి మధ్యలో డిస్టెన్స్ తెలియాలి, అంటే r² తెలియాలి, g తెలియాలి. g అంటే ఇది కాన్స్టెంట్ వాల్యూ. ఎప్పుడైనా దీని వాల్యూ 6.67 × 10⁻⁻11 ఇంతే ఉంటుంది. ఈ 3 వాల్యూస్ తెలిస్తే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు గ్రావిటీ వాల్యూ వస్తుంది. ఒకవేళ మనకి ఈ f వాల్యూ తెలిస్తే m1, m2, r ఈ 3 వాల్యూస్లో ఏదైనా ఒక వాల్యూ తెలియకపోతే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఆ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మ్యాక్సిమం చాలామంది గ్రావిటీ అంటే ఓన్లీ ఎర్త్, మిగతా ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తుంది అని అనుకుంటారు. బట్ ఈ యూనివర్స్లో ఉన్న ఏ ఆబ్జెక్ట్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏ ఆబ్జెక్ట్ అయినా వేరే ఏ ఆబ్జెక్ట్ అయినా అట్రాక్ట్ చేస్తుంది. ఎర్త్ ఒక పర్సన్ని అట్రాక్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ కూడా ఎర్త్ని అట్రాక్ట్ చేస్తాడు. అతని బాడీకి కూడా మాస్ ఉంది. సో మాస్ ఉన్న ఏ ఆబ్జెక్ట్ అయినా సరే ఇంకో ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేస్తుంది అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో ఎర్త్ మూన్ని అట్రాక్ట్ చేస్తుంది, మూన్ని ఎర్త్ అట్రాక్ట్ చేస్తుంది. ఎర్త్ మీద ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ ఎర్త్ని కూడా అట్రాక్ట్ చేస్తాయి. బట్ ఇక్కడ ఎర్త్ చాలా పెద్దది, మిగతా ఆబ్జెక్ట్స్ అన్నీ చాలా చిన్నవి వెన్ కంపేర్ టు ఎర్త్. సో ఈ రెండు అట్రాక్ట్ చేసుకున్నప్పుడు తక్కువ మాస్ ఉన్న ఆబ్జెక్ట్స్, లైక్ ఒక పర్సన్ ఎర్త్ని అట్రాక్ట్ చేసే కండిషన్లో ఎర్త్ ఎక్కువ మాస్ ఉంది కాబట్టి పర్సన్ వైపు ఎర్త్ మూవ్ అవ్వదు, ఎర్త్ వైపే పర్సన్ మూవ్ అవుతాడు. సో ఇలాగే ఎర్త్ మీద ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ ఎర్త్ అట్రాక్ట్ చేయడం వల్ల ఎర్త్ సర్ఫేస్ పై ఉన్నాయి. ఎర్త్ మాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనని కొంచెం స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది. అదే మూన్కి మాస్ తక్కువ కాబట్టి అది తక్కువ ఫోర్స్తో మనని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి మూన్ మీద ఎవరైనా పర్సన్ జంప్ చేస్తే స్లోగా మూన్ వైపు అట్రాక్ట్ అవుతాడు. దీన్ని ఆస్ట్రోనట్స్ మూన్ మీద వాక్ చేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదే ఎర్త్ మీద మనం నార్మల్ లైఫ్లో జంప్ చేస్తే ఎలా ల్యాండ్ అవుతామో అలా ల్యాండ్ అవుతారు. ఇంకో కేసులో జూపిటర్ మీద కన్సిడర్ చేస్తే జూపిటర్ మాస్ చాలా చాలా ఎక్కువ. సో ఒక పర్సన్ జూపిటర్ మీద బతకడం కష్టం. బట్ మనం జస్ట్ ఇమాజిన్ చేసుకున్న జూపిటర్ మీద ఒక పర్సన్ జంప్ చేయడం కొంచెం కష్టం. జూపిటర్ ఆ పర్సన్ని చాలా ఎక్కువ ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకంటే మాస్ ఎక్కువగా ఉంది కాబట్టి. ఒకవేళ తక్కువ హైట్ నుంచి దూకినా కింద పడితే ఆ పర్సన్ బాడీలో హాఫ్ ఆఫ్ ద బోన్స్ ఇరిగిపోతాయి. సో అంత ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది. జూపిటర్ పైన గ్రావిటీ అంత ఎక్కువగా ఉంటుంది, మూన్ పై గ్రావిటీ తక్కువగా ఉంటుంది. మనం ఎర్త్ పైన గ్రావిటీని రెగ్యులర్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి ఇదే మనకి స్టాండర్డ్ గ్రావిటీ. సో ఈ రీజన్ వల్లనే ఎర్త్ మీద ఒక వెయిట్ ఉన్న పర్సన్ మూన్ మీద, జూపిటర్ మీద సేమ్ వెయిట్ ఉండడు. ఎందుకంటే అవి ఎర్త్ ఒక పర్సన్ని అట్రాక్ట్ చేసిన ఫోర్స్ వేరు, మూన్, జూపిటర్ అదే పర్సన్ని అట్రాక్ట్ చేసే ఫోర్స్ వేరు. ఒక పర్సన్కి వెయిట్ చెక్ చేయాలంటే పర్సన్కి ఎర్త్కి మధ్యలో వెయిట్ మిషన్ ప్లేస్ చేయాలి. అప్పుడు ఎర్త్ మీద ఒక వాల్యూ వస్తుంది. నెక్స్ట్ మూన్ మీద సేమ్ అలాగే మూన్కి పర్సన్కి మధ్యలో మిషన్ ప్లేస్ చేస్తే అట్రాక్షన్ ఫోర్స్ తక్కువ కాబట్టి అప్పుడు వేరే వాల్యూ వస్తుంది. సేమ్ అలాగే జూపిటర్ మీద జూపిటర్కి పర్సన్కి మధ్యలో వెయిట్ మిషన్ ప్లేస్ చేస్తే అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాల్యూ ఎక్కువ వస్తుంది. ఆ ఫోర్స్ ఎంత అనేది ఈ ఫార్ములా మీద బేస్ అయి ఉంటుంది. F = G × m1m2/r². దీన్ని క్యాల్కులేట్ చేస్తే ఎర్త్కి 9.8 m/s² వస్తుంది. ఈ వాల్యూ చాలా ఇంపార్టెంట్, సో గుర్తుంచుకోండి. మూన్కి 1.62 m/s² వస్తుంది, జూపిటర్కి 24.79 m/s² వస్తుంది. ఎర్త్ మీద 100 kgs ఉన్న ఒక పర్సన్ జూపిటర్ మీద 240 kgs ఉంటాడు. ఎర్త్ మీద 60 kgs ఉన్న ఒక పర్సన్ మూన్ మీద 10 kgs ఉంటాడు. అకార్డింగ్ టు దీస్ వాల్యూస్ బాడీలో ఎలాంటి చేంజ్ లేకపోయినా అట్రాక్షన్ ఫోర్స్లో చేంజ్ ఉంది కాబట్టి ఈ వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఫిజికల్గా పర్సన్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. న్యూటన్ ఈ గ్రావిటేషనల్ లాని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు అంటే మీరు వినే ఉంటారు. న్యూటన్ ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ చెట్టు పై నుంచి కింద పడడం వల్ల న్యూటన్ గ్రావిటీని ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడని. బట్ ఇట్స్ జస్ట్ ఎ స్టార్ట్. న్యూటన్కి యాపిల్ కింది వైపు మాత్రమే ఎందుకు పడుతుంది అనే డౌట్ రావడానికి మాత్రమే ఆ సిచ్యువేషన్ యూజ్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆయన రీసెర్చ్ చేసి ఫైనల్గా ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అట్రాక్ట్ చేస్తుందని ఈ లాని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్
యూనివర్స్లో ఎక్కడైనా వర్క్ అవుతుంది. ఏ 2 ఆబ్జెక్ట్స్ మీదైనా వర్కౌట్ అవుతుంది. సో అందుకే దీనికి యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని పేరొచ్చింది. ఈ ఫోర్స్ చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ మధ్యలో కూడా ఉంటుంది. బట్ ఆ ఫోర్స్ చాలా తక్కువ కాబట్టి ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ని మూవ్ చేసేంత ఫోర్స్ సరిపోదు కాబట్టి అవి మూవ్ కావు. ఎర్త్, మూన్, సన్ ఇవి పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ కాబట్టి చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ని మూవ్ చేయగలుగుతాయి. సో ఇప్పుడు మనం ఎర్త్ అండ్ ఒక పర్సన్ని కన్సిడర్ చేద్దాం. ఎర్త్కి మాస్ m1, ఆ పర్సన్కి మాస్ m2. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఈ పర్సన్ ఎర్త్కి 10 మీటర్స్ దూరంలో ఉన్నాడు. బట్ మనం డిస్టెన్స్ కన్సిడర్ చేయాల్సింది సర్ఫేసెస్ నుంచి కాదు, సెంటర్ నుంచి. కాబట్టి ఎర్త్ సెంటర్ నుంచి పర్సన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ వరకు. సో ఎర్త్ సెంటర్ నుంచి సర్ఫేస్కే 6371 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 63,71,000 మీటర్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 10 మీటర్స్. టోటల్గా 63,71,010 మీటర్స్. పర్సన్కి మాస్ 60 kgs ఉందనుకుందాం. అండ్ ఎర్త్కి మాస్ కొన్ని బిలియన్స్ ఆఫ్ టన్స్ ఉంటుంది. సో ఆ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే ఫోర్స్ ఈక్వల్ టు 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వాల్యూ వస్తుంది. ఇది ఎర్త్కి ఉన్న గ్రావిటీ. ఏ ఆబ్జెక్ట్ అయినా ఎర్త్ ఇంతే ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది. ఈ డిస్టెన్స్ మారితే అంటే ఈ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో డిస్టెన్స్ మారితే ఆ ఫోర్స్ మారుతుంది. అంటే ఎర్త్కి 10 మీటర్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక అమౌంట్ ఆఫ్ ఫోర్స్ తోటి అట్రాక్ట్ చేస్తుంది. కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు ఇంకో ఫోర్స్ తోటి, అంటే ఇక్కడ డిస్టెన్స్ పెరిగింది కాబట్టి ఫోర్స్ తగ్గుతుంది. సో 10 కిలోమీటర్ ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది. సో పర్సన్ ఎప్పుడు ఎర్త్కి ఆపోజిట్ డైరెక్షన్లో నిలబడతాడు. అప్పుడు ఇది గ్రౌండ్ అవుతుంది, ఇది స్కై. అంటే మీరు ఒకవేళ ఇండియాలో ఉంటే ఇది గ్రౌండ్ అవుతుంది, ఇది స్కై అవుతుంది. మీరేమనుకుంటారు? నేను ఎర్త్ మీద నిలబడి ఉన్నాను అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఇండియా ఎర్త్కి పైన ఉండదు, ఇండియాకి పక్కన ఉంటుంది. కానీ ఎర్త్ అన్ని వైపుల నుంచి ఈక్వల్గా అట్రాక్ట్ చేస్తుంది. సో పర్సన్ ఎటువైపు ఉన్నా అతను ఉన్న వైపే ఎర్త్కి ఆపోజిట్ డైరెక్షన్లోనే నిలబడతాడు. సో ఎర్త్ గ్రౌండ్, స్కై దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. యాక్చువల్గా అయితే మీరు ఎర్త్ పైన లేరు, ఎర్త్కి పక్కన ఉంటారు. అది యూనివర్స్ పర్స్పెక్టివ్లో విషయం మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం ఉండే ప్లేస్ చాలా చాలా పెద్దది. అది ఎంత అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఇమేజ్లో ఈ చిన్న ప్లేస్లో టోటల్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్స్ ఉన్నాయి. అంటే టోటల్ 8 to 10 crore పీపుల్ ఉన్నారు. సో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు అసలు ఎర్త్ ఫ్లాట్గా ఉన్నట్టే మనకు అనిపిస్తుంది. కాబట్టి యూనివర్స్ ఏ డైరెక్షన్లో ఉందో మనకి తెలియదు. గ్రావిటీ గురించి టోటల్గా ఒకటే వీడియోలో 5-10 minutesలో చెప్పడం పాసిబుల్ కాదు. సో మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కవర్ చేశాను. బట్ మీకు ఇంకా డౌట్స్ ఉండొచ్చు, వాటిని కామెంట్ చేయండి. ఇంకా వేరే ఏదైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఇది న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ గురించి ఎక్స్ప్లెనేషన్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.